అద్భుతమైన ప్రదేశం. చూడండి ఒకసారి నది చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ నదిలోనే ఆయన పాపం తెడ్డేసుకుంటూ ఆ పడవలో తిరిగి సేవ చేశాడు అంతగా. ఆయన పైన నుండి చేసుకుంటూ 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 తమిళనాడుకి వెళ్ళిపోయాడు. అట్లాగే ఈ నది ఇంక ఇట్లా కిందకి ఇది కొల్లంలో కలుస్తుంది సముద్రంలో. ఆ సముద్రం దగ్గర నుంచి కన్యాకుమారి జిల్లాలోకి వెళ్ళిపోయాడు. అప్పుడంతా కూడా ట్రావెన్కోర్ ఏరియాగా ఉండేది. కేరళ అని తమిళనాడు అని ఏమీ లేదు. ఈ కేరళ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ట్రావెన్కోర్ కేరళగా మార్చబడింది, అదేమో తమిళనాడుగా మార్చబడింది. అక్కడికి వెళ్ళిపోయి చనిపోయాడు. ఇంక మనం ఏం చేస్తాం? అందుకని కనీసం బుద్ధి తెచ్చుకొని ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సేవ చేశాడు. మనం కూడా ఏదైనా ప్రభు కోసం పాటుపడాలి. మనం ఎందుకు చేయకూడదు దేవుడి కోసం అనేది. ఆయన ఒక్కడ రాబట్టి ఈరోజు ఇన్ని కోట్ల మంది దేవుడిని నమ్ముకున్నారు. మనం కూడా ఎందుకు ఒక సువార్థికునిగా మారకూడదు? మనం కూడా ఎందుకు ఒక సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండకూడదు? ఎందుకు ఆయన పని మనం చేయకూడదు? మీరంతా కూడా దయచేసి సువార్తను ప్రకటించండి.